జెఫన్యా 3వ అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి యొరపట్టుకొని దినం వరకు కనిపెట్టియుండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్ని జనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చాలు. ఈ యొక్క మాటలు జెఫన్యా ఇంచుమించుగా 2600 సంవత్సరాలు, యేసుక్రీస్తు కంటే ఇంచుమించుగా 600 సంవత్సరాల ముందు రాసిన మాటలు ఇవి. ఇక్కడ ఏం తెలియజేస్తున్నంటే, మీరు అందరూ రండి, అన్యజనులు పోగు చేస్తున్నాడు, గుంపులు గుంపులు రాజ్యంలో సమకూర్చుకోవడానికి. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడంటే, ఈ పిలుపులో మీరు వచ్చి నా భాషలో నన్ను ఆరాధించండి. ఇక్కడ ఏమన్నా పవిత్రమైన పెదవులు తెలుగులో, కొన్ని ట్రాన్స్లేట్లో ఇంగ్లీష్లో ఏముంటుందంటే ప్యూర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ప్యూర్ లాంగ్వేజ్. తర్వాత ప్యూర్ లాంగ్వేజ్ అంటే హీబ్రూ మాత్రమే. దేవుడు దాన్ని పితృ లాంగ్వేజ్ అంటారు. అది ఏర్పాటు చేశాడు కనుక, సో దాన్ని బట్టి ఈ పిలుపుని పిలుస్తున్నాడు. ఈ పిలుపు యూదులు ఎవరికి హీబ్రూ భాష నేర్పరు. వాళ్ళు చాలా సో మెనీ సీక్రెట్స్ ఉంటాయి, అందులో సో మెనీ విషయాలు ఉంటాయి కనుక మరి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొందరు నేర్చుకొని దాన్ని ఇలా చెప్తూ ఈరోజు వరకు మన వరకు జూమ్లో ఉంటే ఇంటి వరకు వచ్చేసింది. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వచ్చి నేర్చుకొని నా భాష నేర్చుకొని నా భాషలో మీరు నన్ను ఆరాధించాలని చెప్తా ఉన్నాడు. ఇట్స్ అ కాలింగ్, అదొక పిలుపు. అంటే కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు, వాళ్ళ టైంని బట్టి కావచ్చు, అది వాళ్ళ ఇష్టం. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుడు ఇప్పుడున్న వరల్డ్ లాంగ్వేజ్ ఏంటిది? ప్రజెంట్ ప్రపంచ భాష ఇంగ్లీషు. రాబో దినాలు హీబ్రూ అవుతుంది. అది దేవుని వాగ్దానం. అది హీబ్రూ భాషలో ప్రపంచం ఆరాధిస్తుంది కనుక ఈరోజు మన ఇంటి వరకు హీబ్రూ వచ్చింది. ఇది ఇలాంటి పిలుపులో మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా చాలామంది కొందరు అడుగుతూ ఉంటారు, బ్రదర్ లేక పాస్టర్ గారు, నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు ప్రార్థన చేయండి. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటిది? నేను చాలాసార్లు ఆలోచించాను. పక్క వాళ్ళతోటి సమాధానం ఉండదు, లేకుంటే ఆయన వాడకట్టులో, ఆయన ఇంటిలో, ఆయన వీధిలో ఆయన సాక్ష్యం ఉండదు. మన క్యారెక్టర్, మన ప్రవర్తన బైబిలు అధికారానికి, వాక్య అధికారానికి ఒప్పుకొని నడిచిన అదే ఆత్మీయ జీవితం. యేసుప్రభు ఏదైతే చెప్పాడో, మాదిరికమైన జీవితం చూపించాడో, ఇప్పుడు చూడండి, మీకు మన ప్రవీణ్ అని చనిపోయాడు, ప్రవీణ్ పగడాల గారు. ఇదే నాకు మంచి ఫ్రెండ్ అయిన, మేము కలిసి కూడా వర్క్ చేస్తాము. అలా భార్య ఏం చెప్పింది, నేను ఈయన శవం కూడా క్షమిస్తుంది, మేము కూడా క్షమిస్తున్నా అని చెప్పింది. సో కారణం ఏంటంటే, వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేయలేదు, అంటే అర్థాలు చేయలేదు, అంటే స్ట్రైక్ చేయలేదు, మాకు ఇట్లా అట్లా ఏం చేయలేదు. బయట మన వాళ్ళు ఐక్యమైనరు, ఆయన చావుని బట్టి ఐక్యమవుతామని చెప్పారు చాలామంది. కనుక సాత్వికము, అక్కడ ఏం రాయబడ్డది మనం చదువుకున్న వాక్యంలో? సాత్వికం అంటే ఏంటి? వినయం, విధేయత అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక అధికారాన్ని కలిగి ఉండి అధికారాన్ని దుర్వినియోగపరచుకుంటే అవసరమైన సమయంలో వాడడం. యేసుప్రభు చాలాసార్లు వాడలేదు దాన్ని, కానీ కొన్ని సందర్భాల్లో వాడాడు. దేవాలయములో రూకలు అమ్ముకుంటూ ఆ దేవాలయంకి వచ్చినప్పుడు నా మందిరం దొంగలకుగా చేశారని కోపం వచ్చి బల్లలను విసిరేస్తాడు. ఇక్కడ దేవుని సేవకులుగా మనము మన జీవితాన్ని ఈ రోజులో చాలామంది గమనిస్తుంటున్నారు, చాలామంది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటున్నారు. అంటే నా టైంలో నేను చాలా విషయాలు కవర్ చేయాలనుకున్నాను. మీకు తెలియకుండానే మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ ఇయర్లో ఇన్ఫార్మ్ పెడుతున్నారు. అది మీకు మీ ప్రతి బయోడేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆడు తాగుబోతో, పని లేనివాడో, తిరగడానికి కొన్ని డబ్బులు ఇచ్చేసి నీ మీద ప్రతి ఎంక్వైరీ నువ్వేం చేస్తున్నావు అబ్జర్వేషన్ చేస్తానని పెడుతున్నారు. కొత్తగా మన చర్చలకు వస్తారు. మా దగ్గర జరుగుతుంది కొన్నిసార్లు, 2 సార్లు 3 సార్లు వస్తారు, వీడియోలు తీస్తూ ఉంటారు. తర్వాత నేను బాప్తిసం తీసుకుంటా, దేవుని నమ్ముకుంటా అంటారు. కొన్నిసార్లు నమ్ముకొని ఏం చేస్తారు,
మనల్ని ప్రాబ్లం చేస్తూ ఉంటాయి. ఇలా జరుగుతుంది. ఎందుకంటే మనం ఏ దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. యేసుప్రభు త్వరగా రాబో దినాల్లో ఉన్నాం, సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నాం. కనుక మన యొక్క సంఘాన్ని మనము కాపాడుకునే బాధ్యత మనదే. ఈ చివరి రోజుల్లో చాలామంది వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మనము జ్ఞానంగా పాముల వలె వేకులు, పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. ఎందుకంటే సాతాను లేక వాని యొక్క అధికారం భూమి మీద చాలా కాలం అవుతుంది, అది కనబడుతుంది పైకి బాగా. కరోనా అంటే నేను ఇవి కొన్ని కరోనా వస్తాయని ఎంతమంది తెలుసు? రాకముందు ఒక ఆయన చెప్పిండు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు 15 నుండి చెప్పిండు కరోనా వస్తుందని. ఈ న్యూస్ 2019కి ముందు, 2019 తర్వాత మనం ఆ జీవితాన్ని చూడలేము. ఇక రాబో దినాల్లో చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. కనుక మన సేవకులుగా మనము బలపరుచుకోవాలి, సేవకులు మనం ధైర్యపరుచుకోవాలి. మనము ఎక్కువగా మా ఏరియాలో కొంతమంది పాస్టర్స్కి ఫోన్ వస్తున్నాయి, ఫలానా పాస్టర్ని తీసేస్తామని. నమ్మకంగా సేవ చేసేవాళ్ళను. కొంతమంది నమ్మకంగా ఉండరు, ఇష్టానుసారంగా ఉంటారు, వాళ్ళను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలా జరుగుతూ ఉంటున్నది. ఎందుకంటే మనల్ని మనము బలపరుచుకోవాలి. మనం ఏ రోజైనా చావడానికి, ప్రభు కొరకు నిలబడడానికి, ప్రభు కొరకు ప్రాణం వదలడానికి వచ్చాం. యేసుప్రభు చెప్పాడు ఏమని? తన ప్రాణాన్ని కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. సో ఒకవేళ మనం పరలోకాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు మనం దేనికైనా ముందు కూడా, అది ఎప్పుడు మనకు అర్థమవుతుంది? వెన్ వి ఫేసింగ్, మనం ఎప్పుడైతే ఆ టైంలో అర్థమవుతుంది. ఇప్పుడు మనం చాలా గట్టిగానే చెప్తాం, సమస్య ముందుకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, సమస్య ఫేస్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. దేవుడు చెప్పిండు, ఆజ్ఞాపించింది, కమాండ్, పండు తినొద్దని. కానీ ఆమె తినకుంటున్నదా? ఆ టైంకి అయినప్పుడు ఆమె ఏం చేసింది? దాన్ని ఫేస్ చేసింది. అంటే ఆమె ఆపుకోలేకపోయింది. అంటే మనము కొంతమందికి నేను చెప్తా ఉన్నప్పుడు ఏమంటారంటే, అన్న అప్పుడు చూద్దాంతి. ఎప్పుడు? అప్పుడు చూద్దాంతి వచ్చినప్పుడు. అప్పుడు నేను గట్టిగానే ఉంటా అంటే కాదు. ఒక పోలీస్ జాబ్ రావాలంటే తనకి ఏం కావాలి? మొదటి నుండి ట్రైనింగ్ కావాలి. నేను అదే రోజు పోయి 2 రోజుల ముందు దుంకి ఎగిరితే నాకు వస్తా ఉంటుంది వట్టి మాట. క్రీస్తు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, మనము క్రీస్తు రాజ్యంలో వారసులుగా ఉండడానికి, మనతో పాటు అనేక మందిని క్రీస్తు రాజ్యంలోనికి నడిపించడానికి మనము ఆ పిలుపుకు లోబడే వారంగా ఉండాలి. ఆ పిలుపుకు నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి. ఆ పిలుపుకు మరి మనం ఎక్కువగా సహోదర ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే మనం మంచిగా ఉంటే సాతాను ఓర్వలేడు. మనం మంచిగా ఉంటే ఎవరో ఒకరు ప్రాబ్లం చేస్తూనే ఉంటారు. మనం మంచిగా ఉంటే మరి ఆడు ఎవరిలో ఒకరు ఏం చేస్తాడు? గలిబిలు సృష్టిస్తాడు. ఒక 4 ఆవులు కలిసి జీవిస్తున్నాడు, చక్కగా జీవిస్తున్నప్పుడు ఒక పులికి ఆవులను తినాలనుకున్నదట. 4 ఎప్పుడు పోయినా కూడా అవి 4 కలిసి వాటిని దాని పులిని తరుముతున్నాయి. అప్పుడు ఏమైందంటే ఆ పులి ఒక ఆలోచన చేసింది, సరే మీరు నన్ను తరమకండి, నేను మిమ్మల్ని ఏం తినను, కానీ మీలో ఎవరు గొప్ప అన్నది, మీలో ఎవరు లీడర్, ఎవరు గొప్ప అన్నది. సో అవి తన్నుకోవడం ప్రారంభించినాయి. అది ఒకటి వెళ్ళిపోయింది, దాంట్లోకి వెళ్ళి దాన్ని మెల్లగా మేసేసి కొన్ని రోజులకు వచ్చింది. ఇట్లా ఒక్కొక్కటి. అంటే వాని పని ఏంది? వాడు 24 గంటలు కుయుక్తితో 24 అవర్స్ పని చేస్తాడు. మనకి రెస్ట్ లేదు సాతానుకి. కనుక మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మరి తన పనిలో నడిపిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు తన యొక్క సువార్తను, తన యొక్క వాక్యాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకునే వారుగా ఉండాలి. బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుని దావీదు గురించి పౌలు చెప్తా, లేక లూకా అపోస్తల కార్యంలో లూకా చెప్తూ ఉంటాడు, దావీదు తన తరంలో దేవుని సంకల్పాన్ని బట్టి సేవ చేసిండు. సో కొద్ది నిమిషాలు దావీదు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాం. మీకు ఎంతమందికి 23వ కీర్తన నేపథ్యం తెలుసు? ద బ్యాక్గ్రౌండ్. కొన్ని విషయాలు నా టైం బట్టి నేను ముందుకెళ్తాను. పచ్చిగల్లో చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలంలో దాన్ని నన్ను నడిపిస్తున్నాడు. సో రకరకాల కామెంటరీస్ ఉన్నాయి. జూయిష్ కాంటెక్స్ట్లో లేక హీబ్రూ కాంటెక్స్ట్లో ఉన్న నేపథ్యం ఏంటంటే, యెషయాకి 8 మంది కుమారులు.
అయితే ఈ చిన్నోడు దావీదు ఆయనకు ఒక అధికారం కావాలనుకున్నాడు. అంటే ఆ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఇక్కడ ఇట్లుంది, ఆ బైబిల్ ఇట్లుంది, అట్లుంది, అదేం లేదు ఇవన్నీ. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈయన అధికారం కావాలనుకున్నాడు, కానీ ఆమె కూడాడు. తర్వాత ఆయన అధికారం కావాలనుకున్నప్పుడు అందరు ఎలక్ట్ చేసినప్పుడు ఆయన ఎలక్ట్ అయ్యాడు. యెషయి ఆ కుర్చీ కావాలనుకున్న ఒక లీడర్గా. ఆ యొక్క అమ్మాయి వచ్చి ఆ పిల్లగాడు పుట్టిన తర్వాత వచ్చి ఈయన యెషయి కొడుకు అని చెప్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. 10 మందిలో పరువు తీసింది ఆమె. తండ్రి, నేను దావీదుకు తండ్రిని ఒప్పుకున్నాడు, కానీ ఆయన కొమ్మానుగా చూడలే. అయితే అవతల గేటు వైపు యెషయి ఇల్లు, ఈతల గేటు వైపు బానిసల ఇల్లు. ఈ బానిసల ఇంటిలో మరి దావీదును పెట్టి బానిసలు పెంచుతూ ఉన్నారు. బానిసలు కూడా బాగా ఆడుకుంటున్నారు ఆయనను. ఆడుకుంటూ మీన్స్ అంటే గేలి చేయడము, అపహాసించడము. చాలాసార్లు మనం కీర్తన చదువుతున్నాము, నేను అపహాసకుడనైతిని, నిందల పాలైతిని, ఇలా మాట్లాడుతుంటాడు ఆయన. సో ఇంకా ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా తండ్రి ఇంటిలో భోజనం చేయాలనుకుంటే కానీ ఎప్పుడు అవకాశం రాలేదు. తండ్రి ఇంట్లో ఆయనకి ఇంకా మిగతా కుమారులందరూ ఆయన దగ్గర కూర్చొని భోజనం చేసేవారు, ఆయన బల్ల చుట్టూ భోజనం చేసేవారు. దావీదు కూడా కుమారుడే, కానీ ఆయనకు అవకాశం లేదు. ఎందుకంటే తండ్రి ఇష్టపడిన కుమారుడు. పేరైతే ఇచ్చేశాడు, కానీ తన్ను బట్టి మరి తనకు అవమానం కలిగింది. ఆ కోపంతో తనని గెంటి వేశాడు. అలా జరుగుతున్న క్రమంలో వీన్ని ఏం చేయాలి, వీన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఎవరు? తండ్రి. అడవులకు పంపిండు, గొర్రెలు గాయపోకూడదు కానీ. చిన్నపిల్లగాడు గొర్రెలకు వెళ్తూ ఉన్నాడు, కానీ తాను చిన్నతనం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన పాటలు, ఆయన విశ్వాసం వస్తూ దేవునికి ఏ మనసు కలిగి ఉందో ఆ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. బైబిల్ అలాంటి వ్యక్తులను మనం కనుగోలేము. దేవునికి ఎలాంటి మనసు ఉంటో దైవ చిత్తానుసారం మనసు అయినా కలిగి ఉండి నా మనసు ఎరిగిన వాడని చెప్తాడు దేవుడు. అలా ఆయన ఆ గొర్రెలను కాస్తూ వెళ్తుంటే ఒకసారి సింహం వచ్చింది, దాన్ని చీల్చేశాడు. అడవిలో వెళ్తుంటే చిన్న సింహము, పులులు, ఇప్పుడంటే మామూలుగా అప్పుడు ఎంత అడవి ఉండొచ్చు, 3000 కింద ఇంచుమించుగా చాలా అడవులు. ఆ ప్రాంతంలో ఈయనని వెళ్ళిపోవాలని చూశాడు. అంత కోపం ఉంది తండ్రికి. ఒకరోజు మరి ఎలుగుబడ్డ వచ్చింది, దాన్ని కూడా చీల్చేశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు దేవుడు చెప్పాడు, అంటే షార్ట్గా చిన్న విషయాలు చెప్పేస్తున్నాను. దేవుడు పిలిచాడు సమూయేలును. సమూయేలు, నువ్వు యెషయి ఇంటికి వెళ్ళు, నేను ఒకళ్ళని అభిషేకించాలన్నాడు. వెళ్ళాడు. మనం సమూయేలు 1 సమూయేలు 16 అధ్యాయం చూస్తున్నట్లయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి అయ్యా నీ కొడుకులు నేను దేవుడు అభిషేకించమన్నారు రాజుగా, మరి పిల్లుమంటే పెద్దోని పిలిచాడు. వాడు 3 మిలిటరీలో పనిచేస్తారు. అప్పటికి మరి యుద్ధం ప్రారంభమవుతుంది గొల్లియాతోటి. సో ఆ 3 పిలిచిన తర్వాత ఆ 3 ఆజానుబాహులు, మంచిగా ఎత్తు, అన్ని రకాల వాళ్ళు డ్రెస్అప్ అదంతా బాగున్నది. కానీ తైలం తీసి ఇట్లా వేయబోతే సమూయేలు, ఈయన కాదు, నేను పై రూపాన్ని చూడట్లేదు అని చెప్పి 2వ వ్యక్తిని పిలిచాడు. 2వ వ్యక్తిని కూడా కాదు, 3వ వ్యక్తి. ఆఖరికి సమూయేలు, అయ్యా నీకు ఎంతమంది ఉన్నారంటే, ఒకడు ఉన్నాడయ్యా, వాడు అడవిలో ఉంటాడు, గొర్రెలు కాస్తాడు. సరే వాని విల్లు, నేను ఇక్కడనే కూకుంటా అన్నాడు. అందరు కూర్చోండి అన్నాడు. అడవిలోకి వెళ్ళేసరికి 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, మేబీ పోవాలి. ఈరోజులాగా ఫోన్లు లేవు కనుక వెళ్ళాలి, తిరగాలి, అంతా చూసి గాలించి తీసుకొని వచ్చింది. మనోనికి మట్టి అంటింది, చింపిరి జుట్టు, రకరకాలుగా డ్రెస్అప్ సరిగా లేదు, ఏం లేదు. ఆయన అంటున్నాడు, ఇతడు సుందరుడు, చక్కని వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇతడు సుందరుడు, చక్కని వాడు కనబడ్డాడు. అప్పుడు అంటున్నాడు, సమూయేలు లే, ఇతన్ని నేను అభిషేకిస్తున్నాను, ఇతన్ని అభిషేకిస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు తన జీవితం ఎలా ఉంది, ఒక మాట కీర్తన గ్రంథము 69వ అధ్యాయము. దేవుడు ఇప్పుడు పిలిచాడు అది దావీదును. ఆయన పిలుపు తగ్గట సేవ చేయడానికి ఆ తరంలో ఆయనను కనుగొన్నాడు. 69వ కీర్తన 8వ వచనం లేక 7-8 వచనాలు. నింద కనుక తన సహోదరులకి అన్యుడిగా కనబడ్డాడు.
అన్నదమ్ములు లెక్క చేయట్లేదు, చాలా చీత్కరంగా చాలా అసహ్యంగా చూస్తూ ఉంటున్నారు. తల్లి కూడా అంత పట్టించుకోవట్లేదు, ఎందుకంటే తల్లి తండ్రి దగ్గర ఉంటుంది, ఈయన వేరే బానిసల ఇంట్లో ఉండాలి. ఒక స్థాయి వచ్చే వరకు వాళ్ళ ఇంట్లో ఉండాలి కనుక ఆ ఇంట్లో బానిసలు కూడా తను గేలి చేస్తున్నారు. కానీ దేవుడు తనని పిలిచాడు. ఈ లోకంలో మనం కూడా చాలాసార్లు కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ పరిస్థితులు బట్టి ప్రభు దగ్గరికి రావచ్చు. కొన్నిసార్లు ప్రభు పిలిస్తే మరి దేవుని సేవలో ఉన్నప్పుడు ఎంతమంది అవమానపరచవచ్చు, ఇబ్బంది పరచవచ్చు, మరి కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు. తండ్రి ఇంట్లో భోజనం చేయాలి, ఎంతో ఆశ ఉన్నా ఆశ నెరవేర్చబడలేదు. ఎందుకు కుమారుడు అయితేనే తండ్రి ఇంట్లో భోజనం చేయాలి. ఆ కేటగిరీ ఇంకా రాలేదు నాకు దావీదుకు. సో ఆ విధంగా మరి ఎంతో ఆశపడ్డాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి శ్రమలు అనుభవించవచ్చు, కొన్నిసార్లు నిందలు అనుభవించవచ్చు. కానీ దేవుడు ఆయన మనం చూస్తూ ఆ సమస్యను ఆయన వదిలిపెట్టాడు. కానీ మన పక్షాన ఉన్నాడు. దావీదు పక్షాన నుండి దావీదును అభిషేకించిన తర్వాత మరి గొల్యాతో యుద్ధం జరిగింది. వాళ్ళందరూ మరి ఇశ్రాయేలే, వాళ్ళందరూ వేరే ఏ దేవుని యెహోవాని తిడితే ఎవరు ఊరుకోకూడదు. కానీ ఈయనంటాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు చల్ అనే వరసలు తీసి వాడిని కథం చేసి వచ్చినాక అప్పుడు తండ్రి ఆయనకు ఆధిక్యత ఇచ్చిండు. తండ్రి తన కుమారునిగా చేర్చుకున్నాడు. తండ్రి తన కుమారునిగా చేర్చుకుని ఆ ఇంటిలో భోజనం పెట్టాడు. అప్పుడు ఇవరిదాకా గేలు చేసిన బానిసలు అన్నదమ్ములు ఆయన ప్రక్కన నిలబడి ఆయనకు బాడీగార్డ్గా నిలబడ్డారు. ఒక టైం వచ్చింది, దేవుని సేవ దేవుడు పిలిచాడు దావీదును ఆయన సేవ చేయించుకోవడానికి. ఎందుకంటే అంతకుముందు ఉన్న సమస్యలు అప్పుడు ఇలాంటి మరి వాక్యాన్ని మన 69వ కీర్తన ఇది, 69వ కీర్తన నేపథ్యం ఇది, 23వ కీర్తన నేపథ్యం ఇంకా వేరే ఉంది. అయితే తన జీవితంలో మరి ఎంతో కృంగిపోయాడు, తన జీవితంలో ఎంతో నష్టపోయాడు మరి కుటుంబం ద్వారా. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మనందరము ఏ రోజో సేవకు వచ్చినామో ఆ రోజు ప్రాణం దేవుంది అనుకొని రావాలి. ఎప్పుడే ఎలాంటి పరిస్థితి ఉండేది తెలియదు, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగేటివి తెలియదు, ఎలాంటి ఇబ్బందులు జరిగేది తెలియదు. కానీ మనకెన్ని మన తరపున ఇప్పుడు మాట్లాడటం ఎవరు లేరు. ఇప్పుడు ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళండి, మనం చెప్పింది వింటలేరు, కానీ అవతల వాళ్ళ వైపు మాట్లాడుతుంటున్నారు. కానీ మనం ప్రతి పరిస్థితిని తట్టుకోవడానికి నిలబడే వారంగా ఉండాలి, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి నిలబడే వారంగా ఉండాలి, క్రీస్తు కొరకు మన జీవితాన్ని త్యాగం చేయడానికి నిలబడి ఉండాలి. ఆది సంఘంలో ఉన్న సమస్యలు ఈ రోజు లేవు. చాలామంది అనుకుంటున్నారు బాగా కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అయ్యో అని అనుకుంటున్నారు. కానీ ఆది సంఘంలో చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటే ఈరోజు నీ ఇంటికి నీకు రక్షణ వచ్చింది. చాలా విషయాలు నేను చెప్పాలంటే మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. క్యాండిల్ నైట్ డిన్నర్ అని ఇలాంటి శ్రమలు పొందారు. క్యాండిల్ నైట్ డిన్నర్ కొలొసెన్ స్టేడియం యూదులను హింసించడానికి కట్టిండ్రు. యేసుప్రభుని విడిచిపెట్టమని ఆ రోజుల్లో మరి చాలా ఇబ్బంది చేస్తూ ఉంటున్నప్పుడు యూదులు టేబుల్స్ వేసుకొని అన్ని మధ్యలో స్తంభాలు నిలబెట్టి ఒక్కొక్క వ్యక్తిని యేసుప్రభుని విడిచిపెడతావా, విడిచిపెట్టను, ఆయన కొరికి నా ప్రాణం వదులుతుంటే అది తీసుకుపోయి ఆ గుంజకు లేక ఆ ఫోలుకు కట్టేసి ఇలా కట్టేసినప్పుడు ఇటు డిన్నర్ టేబుల్స్ మాంసము అన్ని టేబుల్స్ వేసుకుని ఆ యూదులలో కూర్చున్నప్పుడు ఆ కమాండర్ అడుగుతున్నాడు, మీరు యేసుప్రభుని విడిచిపెడతారా? విడిచిపెట్టాం, మేము వెళ్తాం అని. విడిచిపెడతామన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, విడిచిపెట్టమన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ స్తంభాన్ని నిలబడుతున్నారు. ఆయన పిలిచిన పిలుపుకు నమ్మకంగా సేవ చేయడం అంటే ఇది. ఆ నిలబడ్డప్పుడు అందరి మీద నూనె పోస్తున్నారు. నూనె పోసినప్పుడు ఆ దీపము అది అగ్గి ముట్టించినప్పుడు ఆ మండుతున్న ఆ శరీరాలు మండుతున్న వెలుగులో వీళ్ళు మంచిగా భోజనం నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ భోజనం చేస్తాను ఆ శవాల మధ్యలో, ఆ యొక్క మంటల మధ్యలో. ఎంత క్రూరత్వం! ఒక 20 మంది కాలుతున్నారు, ఆ కాలుతున్న వాళ్ళ మధ్యలో వీళ్ళు భోజనం చేస్తున్నారు. ఇలాంటి క్రూరత్వంలో ఉన్నారు. వాళ్ళ సంఘం అలా హింసించబడ్డది. అప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఏడవట్లేదు, ఎవరు కూడా అయ్యో నన్ను కాపాడండి, నేను కాలిపోతున్నాను, అయ్యో నా జీవితం నశించిపోతుంది, నేను ఇప్పుడు యేసుని విడిచిపెడతాను ఎవరు అడగట్లేదు. నవ్వుతున్నారు, ఆనందిస్తున్నారు, ఆ పైకి చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు ఆ యొక్క మంటల్లో. అప్పుడు కమాండర్ వచ్చి అడిగాడు, ఏమని, అయ్యా మీరు ఎందుకు నవ్వుతున్నారు, అసలు మీ పరిస్థితి ఏంటిది అంటే,
అయ్యా ఇక్కడ నువ్వు కాలబెడుతు నాకు అక్కడ పరలోకం ప్రభు కనబడుతుండు, ఆ దివ్య పట్టణం కనబడుతుంది, ఆ కిరీటం నాకు కనబడుతుంది అని చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయన ప్రభు నమ్మలేదు. ఈ సాక్ష్య జీవితాన్ని చూసి ఆయన వెళ్ళి ఆయన ఒక గుంజకు నిలుస్తున్నాడు, ఫోల్కు ఇలా నిలబడ్డాడు, నన్ను కూడా కట్టేయమని. అరే నీకేం పిచ్చా, నీకు భార్య ఉన్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ అంటే, నేను ప్రభుని అంగీకరించాను. ఆ కమాండర్ నిలబడ్డాడు. అప్పుడు ఎంత చెప్పినా వినకుండా ఆయన మీద కూడా నేను పోసి కాల్చి ఆయనను కూడా మరి దహనం చేస్తారు. ఆయన కూడా ఆ సంతోషాన్ని అనుభవించి ఉన్నాడు. వేర్ వి ఆర్, మనం ఎక్కడ మన సంఘం ఇలాంటి పరిస్థితుల్లో, నేను డిఎంఎం చేస్తూ ఉంటాం, డిసైపుల్ మేకింగ్ మూమెంట్ మేము చాలా చోట్ల చేస్తూ ఉంటాం. ఒక గ్రూప్ల మధ్యలో చిన్న 5-6 మందిలో కూర్చొని 60-70 ముసలితో కూడా 80 ముసలితోడుగా వాక్యం చెప్పిస్తాం వాళ్ళ స్టోరీ చెప్పి. ఈరోజు ఎందుకు మనం హింసిస్తున్నారు మీరు ఎప్పుడైనా గమనించిండ్రా? మనకు 1000 మంది ఉండాలి, 2000 మంది ఉండాలి, 3000 మంది ఉండాలి అనేది తప్పుడు భావన. గృహ సంఘాలున్నాయి, మంచిదే అది, కానీ ఒక 50 మంది ఉంటే 100 మంది ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళ పెద్దలను లేకుండా వాళ్ళ అసిస్టెంట్ పాస్టర్ని పెట్టి లేకుండా అక్కడ పెట్టి నడిపించాలి. కానీ సాతాను కనుగొట్టి ఈ 10,000 మంది వస్తాను, 20,000 మంది వస్తానని మనం టార్గెట్ చేసిండ్రు. సో లోకంలో మరి చూసినట్లయితే ఇంకా మన కొరకు మరి ఈ యొక్క ఆది సంఘం అయితే చూసిన ఆ విధంగా వారి జీవితాన్ని ముగించి మన కొరకు రక్షణనిచ్చింది. అట్లా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఈ రోజుల్లో మనకు అలాంటి శ్రమలు ఉన్నాయా? ఇలాంటి పరిస్థితి వస్తున్నాయి. ఏదో మనకు ఇప్పుడు మాట్లాడుకుని రైట్ ఉంది, మనం మాట్లాడుకుని మనకు ఎవరొకరు సహకరించే వారు ఐక్యత కలిగి ఉంటున్నాం. ఇంకా ఐక్యతను ఏం చేయాలో బలపరుచుకోవాలి. మన ప్రవీణాన్ని చనిపోయినప్పుడు చాలామంది ఆయన అన్నాడు చాలాసార్లు, ఏమని, నేను చచ్చిపోతేనే క్రైస్తవులందరూ ఐక్యమవుతారని. మేము మాట్లాడుకుంటున్నాం అప్పుడప్పుడు. ఆయన చనిపోయి 15 రోజుల ముందే మాట్లాడుకున్నాం. ఆయన త్రిత్వం శిరసనామం ఒక పుస్తకం రాస్తే అందులో హీబ్రూ పదము తప్పుపడితే అక్కడ ఫోన్ చేసి మాట్లాడాను దానికి కూడా. అంటే ఆయన ఉద్దేశం కరెక్ట్గానే వర్డ్ అనేది కరెక్ట్ వల్లే. ఎందుకంటే మరి దేవుడు మరి ఇలాంటి వ్యక్తులను ఆయన చిరునవ్వుతో మరణాన్ని ఆహ్వానించారు. అలాంటి ధైర్యం మనకుందా? చావు కంటే గొప్ప రోగం లేదు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా యేసుక్రీస్తు కూడా పిలువబడ్డాడు. ఈ లోకానికి తన్ను తానే తగ్గించుకున్నాడు, తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరు చెప్పలే ఆయనకు, నువ్వు శిలువ మరణం ముందు ఇది పొందని చెప్పలేదు. ఆ సమీపింపరాని తేజస్సులో వసించడం అమరుడైన ఆయన ఆ పరలోకంలో మన కొరకు ఏర్పాటు చేసినది ఎవరు లేకముందున్న ఆయన ఏంటి సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే తనకు తానుగా ఉన్నవాడు ఆయన చావు పుట్టుకలు లేని ఆయన మన కొరకు ఆయన తను తాను తగ్గించుకొని మనము నరకము సాతాను రాజు అధికారంలో ఉన్నప్పుడు, సాతాను యొక్క అధికారంలో ఉన్నప్పుడు యేసు రాజు వచ్చి యూదుల రాజుగా వచ్చి ఆయన పుట్టిన కానీ ఆయన చనిపోయినప్పుడు శిలువ మీద యూదుల రాజుగా వచ్చి ఆ రాజ్యంలో ఉన్న అంధకార రాజ్యంలో ఉన్న పాప రాజ్యంలో ఉన్న చీకటి రాజ్యంలో మనని వెలుగు రాజ్యంలోనికి పరలోక రాజ్యంలోనికి నడిపించుంటున్నాడు. ఆ పిలుపుకు తగ్గట్లు నిలవాలి. మనం స్పాట్లైట్ కింద ఉన్నాం. మనం ఎక్కడున్నాం? స్పాట్లైట్ అంటే కొన్నిసార్లు ఆడిటోరియం చూసినట్లయితే ఆడిటోరియం కనబడరు, కానీ స్పీకర్ మాత్రమే కనబడతాడు. నీ గ్రామంలో నీ ప్రాంతంలో నువ్వు ఉన్న ఏరియాలో ఎక్కడున్నా నిన్ను ప్రజలు వేల కళ్ళతో గమనిస్తుంటున్నారు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటున్నారు. మన జీవితంలో మనం నేర్చుకునే మరి ప్రభు కొరకు మరి తగిన పిలుపుగా జీవించలే కనుక ఆత్మచేత పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ చేతికి మనం అప్పగించుకుంటే ఆయన మనని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. కనుక మరి చూసినట్లయితే ఇక్కడ పౌలు యొక్క ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తూ అనేక విషయాలు రాస్తుంటున్నాడు. కాబట్టి అంటున్నాడు, దేవుని శక్తి అది దానికి లోతు ఎత్తు ఏది లేదు, ఆ గొప్ప శక్తి నిన్ను నడిపిస్తుందని చెప్తున్నాడు. అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికీ అత్యధికం గల చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు అడగకుండా ఊహించే వాటకున్నా దేవుడు గొప్పగా చేయగలడు. ఒక జరిగిన సంఘటన బైబిల్లో, యాకోబు లాబాను వాళ్ళిద్దరు చూసినట్లయితే నా గొర్రెలు నాకు అని చెప్పి పంచుకున్నప్పుడు లాబాను మోసం చేస్తాడు యాకోబును, పిల్లలు లేని అన్ని ఇచ్చేస్తాడు.
ఎట్లా ప్రభా ఏం చేయాలంటే ఆ బావి కాడ తీసుకుపోయి ఆ యొక్క చెట్టు ఇట్లా దులుపు అక్కడ చూపించమంటే చూపించినాక అవి చూడు కడతాయి అవి. దేవుడు మరి దేవునికి సమస్తము సాధ్యమే. మనం జీవము గల దేవుడు కలిగి ఉన్నాం. ఎలోహీం అంటే ఈ విశ్వాన్ని తయారు చేసిన ఆయన. కనుక మనము మరి ఏకత్వం, ఈ హీబ్రూలో ఏమంటారంటే ఐక్యతను ఎహాద్ అంటాం కదా, ఎహాద్ ఇది ఇట్లా పలకాలి, ఎహాద్. బెత్లెహేం, బెత్లెహేం ఇట్లా. సో ఎహాద్ అంటే మరి అందులో త్రిత్వం ఉంది. ద్వితీయోపదేశకాండం 6:4 ఏం చెప్తున్నంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. కనుక ఆయన అద్వితీయుడు. అలా 3 యెహోవా, దేవుడు యెహోవా వస్తుంది. యూదులు యెహోవాని పలకరు, యెహోవాని రాయబడి ఉంటుంది అక్కడ, కానీ యెహోవాని పలకరు, అదోనాయ్ అంటారు. షమా ఇజ్రాయెల్, అదోనాయ్ ఎలోహిన్, అదోనాయ్ అహాద్. అక్కడ యెహోవా అని రాసి ఉంటుంది, ఇట్లా కూడా పలకచ్చు. మనం పలుకుతాం. మనం అంటే యూదులు కాని వాళ్ళు ఎవరైనా యెహోవా అంటారు. యెహోవా నా కాపరి అని మనం అంటాం, కానీ వాళ్ళు యెహోవా నా కాపరి, యావే నా కాపరి అంటారు. హల్లెలూయా అన్నారు వాళ్ళు, హల్లెలు అంటారు. హల్లెలు అంటే స్తుతి, యా అంటే యెహోవా, యెహోవా షార్ట్ నేమ్. చాలా విషయాలు, సో మెనీ సీక్రెట్స్ ఉంటాయి ఇందులో. 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం చదువుకున్న అర్థం కాని విషయాలు, మరి చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాను. కనుక ఈ చేతిలో యేసయ్య పేరు ఉంది. హీబ్రూ వస్తే అర్థం ఈ షువా. కనుక ఇది నేర్చుకుంటే, దేవుని భాష నేర్చుకున్నప్పుడు దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు. ఫిజికల్ బ్లెస్సింగు, స్పిరిచువల్ బ్లెస్సింగు. అంటే నీలో ఒక ఏమన్నా నన్ను వెతుకుడు అని చెప్పాడుగా చాలాసార్లు యేసయ్య. ఇందులోనే వెతకడం. నీకు బయట ఒక అక్షరం మీద నేను 4 గంటలు చెప్పగలను. ఆదికాండం మొదటి వచనం మీద 4 గంటలు చెప్పగలను నేను బోర్డు మీద. కనుక బికాజ్ ఏంటంటే చాలామందికి మరి ఆ పిలుపు, మనం రెండో పిలుపులో ఉన్నాం. ఒకవేళ 3వ పిలుపులోకి రావాలనుకుంటే, హీబ్రూ నేర్చుకోవచ్చు. 3 నెలలు నేను బైబిల్ చదివించగలను. కనుక మరి కొత్త బ్యాచ్లు ఏర్పాటు చేస్తూ ఉంటాను, ఈ వారంలో ఏర్పాటు చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది పాస్టర్స్ ఏమంటారంటే, మాకెందుకు హీబ్రూ, తెలుగులో ఉంది కదా. ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, జోబ్ సుదర్శన్ నేను కలుసుకున్నాం మొన్న 2 days. జోబ్ సుదర్శన్ ఎంతమంది తెలుసు మీకు? మన బైబిల్ నిఘంట్సు ఆయనే ట్రాన్స్లేటర్, కానీ ఇప్పుడు ఎన్సైక్లోపీడియా చేశాడు. మీకు యాప్ ఉంటుంది గ్రేస్ బైబిల్ అని తెలుగు, అది కూడా ఆయనే చేస్తాడు. ఇట్లా చాలా చేశాడు. ఎడార్లో సెలయర్లు. సో తనని మాట్లాడుకున్నాం. అప్పుడు పురోహితులు రాసిండ్రు బైబిల్, బ్రాహ్మణులు రాసిండ్రు. మన తెలుగు బైబిల్ రాసిండ్రు బ్రాహ్మణులు. కనుక ఇప్పుడు దానికి ఇంకా ఆ గంభీరత అర్థం ఏదన్నా ట్రాన్స్లేట్ చేయమని దాన్ని ఒక వారం నుండి నేను ప్రారంభించడం జరిగింది. సో అప్పుడు బ్రాహ్మణ్ అంటే కొన్ని గంభీరత తగ్గింది. అక్యురేట్ లాంగ్వేజ్ హీబ్రూ అనేది దేవుని భాష, అందులో ఖచ్చితమైనది, లోపం లేనిది. ఇంగ్లీష్కి వచ్చేసరికి, ఆ తెలుగు వచ్చేసరికి ఆ ట్రాన్స్లేట్ వల్ల కొద్దిగా గంభీరత కానీ లోపం కానీ తగ్గింది. కనుక దాన్ని నేర్చుకుంటే చాలామంది పాస్టర్స్ వాళ్ళు ఇష్టపడట్లేదు. నేను గడిచిన 6-7 సంవత్సరాలు చూస్తున్నాను. కానీ ఇది పాస్టర్స్కి అవసరం. మీ సంఘాల్లో మీరు నేర్చుకొని దేవుని ఆ ఉద్దేశ ప్రకారంగా చదివి, ఆ పదాలను చదివి మీరు చెప్పినట్లయితే మీ జీవితాలు ఎంతో ధన్యమవుతాయి. యెహోవా అనే పదంలోనే యేసుక్రీస్తు సిలువ ఇవన్నీ ఉన్నాయి. సిలువ వస్తుంది, యేసుక్రీస్తు వస్తాడు. సో హ్యూమన్ బాడీ వస్తుంది, ఆదాము వస్తాడు. చాలా సో మెనీ సీక్రెట్స్. కనుక దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన నేర్చుకోవడానికి, ఆయన గురించి. ఎప్పుడు మనం ఆ పిలుపుకి లోబడతాం? ఇప్పుడు సపోజు ఏదైనా జాబ్కు వెళ్ళిండ్రు అనుకోండి, జాబ్కు ఓకే అయ్యారు. ఓకే అయినాక డైరెక్ట్ రానికి జాబ్ ఇస్తామంటారా, లేకుంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తారు కదా. ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవడం. ఉదాహరణకు సింపుల్గా గ్రామంలో సుతార పని చేయాలనుకున్నాను నేను, మనకు రాదు, ఏం చేయాలి? వెళ్ళి నేర్చుకోవాలి. చాలామందికి మన పని మనకు తెలియదు సరిగా. అంటే దేవుడు వరాలు ఇచ్చాడు. ఈ యొక్క ఎఫెసీ పత్రిక అంతా దాని మీద, వరాల మీద ఉన్నది. మళ్ళీ ఆ వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఏంటంటే చాలామంది 2-3 వరాల కాడ ఆగిపోయిన వాళ్ళే దేవుడిని అడుక్కుంటారు. దేవుడు ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, పంచి ఇచ్చాడు, ఇది నీకు, ఇది నీకు, నీకు అని. మన వాళ్ళని గిఫ్ట్ అడుగుతామా? వాళ్ళు ఇస్తారా? వాళ్ళే ఇస్తారు కదా గిఫ్ట్ అయితే.
సో దేవుడు ఏ వరాలు అడుక్కుంటున్నారు? స్వస్థపరిచే వరమని, లేకుంటే ప్రవచన వరమని. ఇది దేవుడు ఇస్తాడు. ఈ వరాలు మరి దేవుడు ఇచ్చినప్పుడు దేవుని పని దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ పని ప్రకారం వాడాలి. అది సంఘ క్షేమాభివృద్ధి, అది సమాజ క్షేమాభివృద్ధి, వ్యక్తిగత క్షేమాభివృద్ధి. ఈ వరాలను చాలామందికి తెలియకుండా వాళ్ళ లోపల ఏ వరం ఉందో వాళ్ళకి తెలియదు. ఏదో సేవకులు నేను చెప్పేది, విశ్వాసుల కన్నా వాళ్ళకి ఆయనతో తెలియదు. అవి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం, 2 days ట్రైనింగ్ ఇస్తాం మీలో ఉన్న వరం కరెక్ట్గా బయటికి రావడానికి. సో అంటే మేము సీనియర్ పాస్టర్ కూడా ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు మేము చేసే పరిచర్య ఎక్కువగా ఎలా ఉంటుందంటే, శిష్యులను తయారు చేసే విషయం ఇది ఒకటి ఏంటంటే, ఒక ఇట్లా హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు సీనియర్లు జూనియర్లు వచ్చిండ్రు. ఒక ఆయన దగ్గర, అయ్యా నేను ఈ పద్ధతి డిఎంఎం పద్ధతి మేము చేస్తాము, అది నాకు నచ్చింది, నేను కొత్తగా ప్రారంభిస్తా అంటే అలా పాస్టర్ని అడిగినాం. పాస్టరు మరి మీ అసిస్టెంట్ లేక మీ దగ్గర వ్యక్తులు చేస్తాడంటే, అబ్బాయి వాడికేం తెలుసులే అన్నాడు. ఆయన అప్పటికి 8 సంవత్సరాలు ఆయన దగ్గర ఫ్లూట్ వాయిస్తాడట ఫ్రీగానే. ఆయనకేం తెలుసు అంటాడు. సరే మీరు ఎప్పుడు వెళ్తారు, మేము కాగితం రాసిస్తారా అన్నాం. ఆయన ఏం చూడట్లేదు. యేసు ప్రభు ఇట్లా చెప్పంగానే అట్లా వెళ్ళి చెప్పిండ్రు. ఒక ఫిలిప్పు రొట్టెలు పంచేవాడు, భోజనం తయారు చేసేవాడు, సమరయ పట్టణాన్ని మార్చేయండు. ఒక లూదియా విన్నది వెళ్ళింది, తన కుటుంబాన్ని మార్చింది. యేసు ప్రభు చేసిన పరిచర్య, పౌలు చేసిన పరిచర్య దినాలు కనబడి చాలా తక్కువ ఉన్నది, వెరీ లెస్. ఆయన సీనియర్ పాస్టర్ చాలా ఇష్టం లేదు, అభద్రతా భావానికి లోనవుతున్నారు చాలామంది. అభద్రతా భావం. ఒక పౌలు తిమోతి ఎఫెఫ్రాను తయారు చేసినట్టుగా మనము తయారు చేసే వాళ్ళకు ఉంటేనే ఆ సంఘము 100 ఏళ్ళు ఉంటుంది, 100 ఏళ్ళు ఉంటుంది, 1000 ఏళ్ళు ఉంటుంది. హల్లెలూయా. లేదు నేనే నా ఇల్లే వారసత్వము అంటే బిబ్లికల్ కాదు, అది మీరు తప్పుగా అనుకోకండి. నాట్ ఏ బిబ్లికల్. వారసత్వ పరిచర్య కాదు. నా కొడుకులు ఉన్నారు, నేను వాళ్ళకు సేవా భారం చెప్పిన, సేవ ఈ విధంగా చేయాలని చెప్పినా కానీ నా తర్వాత నువ్వే చూసుకో, ఈ గుడి ఆ గుడి చూసుకో అని చెప్పలే. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతు వేరు, వాళ్ళకి ఇచ్చిన విజన్ వేరు, వాళ్ళకి ఇచ్చిన నేనేమంటా వరం అంటే పని అంటే. నేను ఇప్పుడు మనం పని నేర్చుకోవడానికి వెళ్తాం కదా, ఆ పని మనం ఎట్లా వాడాలి నేర్చుకోవడానికి. ఆ పని నేర్చుకున్నప్పుడే, ఆ నైపుణ్యత నేర్చుకున్నప్పుడు నువ్వు ఆ పనిలో చక్కగా రాణించగలవు. మనకిచ్చిన వరం అనే పని నీకు తెలియనప్పుడు నువ్వు ఎలా రాణించగలుగుతావు? ఎలా నీ సేవ అభివృద్ధి అవుతుంది? ఎలా నీ జీవితంలో మరి ప్రభుకు మహిమకరంగా ఉంటుంది? చాలామంది వాళ్ళకు నచ్చిన పద్ధతిలో వెళ్తున్నారు. ఉదాహరణకు ఇక్కడ నాకు ఏది లేదు, ఒక 2 బాక్సులు ఉన్నాయి అనుకుందాం. ఒకటి రౌండ్ బాక్స్ ఉంది, ఒకటేమో స్క్వేర్ బాక్స్ ఉంది అనుకుందాం. లేక 2 మూత ఇట్లా పెడితే 2 పడతాయా? పట్టవు. అది చాలామంది అట్లా వాళ్ళు ఊహించుకున్న, దేవుడు అట్లా చేయలేదు. దేవుడిని ఎట్లా చేసిండు? నువ్వు ఎందులో ఇముడతావో దాని వరం నీకు ఇచ్చాడు, అది ఆయనకు తెలుసు. ఆయన ప్రతివానికి పంచిస్తున్నాడు, ఒక్కొక్కరికి ఒక వరాన్ని పంచిస్తున్నాడు, అది ఆయన ఇష్టం. అది ప్రభువా నాకు స్వస్థపరిచే వరం 50 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. సే నాట్ ఎ బిబ్లికల్. దానం, అది కట్నం, కానుక, గిఫ్ట్, అది ఆయననే ఇస్తాడు. ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలి? అది నీలో ఉంది, కనిపెట్టాలి. ఉదాహరణకు నేను ఇప్పుడే చెప్పేస్తాను దాని విషయంలో. మీకు ఏ పని మీద ఆసక్తి ఉంది బాగా, అదే దేవుడు నీకు ఇచ్చిన వరం. నువ్వు పాటలు పాడాలనుకుంటున్నావా, బాగా పాటలు పాడుతూ ఉద్యోగం పడుతున్నావా, దానికి 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. నువ్వు వాక్యం చెప్పడంలో బాగా సంతోషిస్తున్నావా, లేకుంటే చేపలు వేయడంలో సంతోషిస్తున్నావా, ఇవ్వడంలో సంతోషిస్తుంటున్నావా, లేకుంటే నువ్వు ప్రార్థన చేయగానే స్వస్థపడుతుంటే ఎవరన్నా. ప్రవచన వరం అంటే ఈ రోజుల్లో వేరేగా ఒక దుకాణాలు పెట్టిన అట్లా కాదు. కానీ ప్రవచన వరం అంటే సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, బాబు లేక అమ్మ ఇది చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ ముఖం మీద గద్దిస్తారు వాళ్ళు. అది వెంటనే మారాలని వీళ్ళు కోరుకుంటారు, వాళ్ళని ప్రవక్తలు అన్నారు. కానీ ఈరోజు నీ కుమారునికి వచ్చే నెలలో ఉద్యోగం వస్తుంది, నాట్ ఏ ప్రవచనం. బైబిల్లో ప్రవక్తలు ఏంటంటే దేవుని పద్ధతిని తప్పి వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తికి చెప్పి గొర్రెలు కాస్తానికో బర్రెలు కాస్తానికో వాళ్ళు పిలిచి, బాబు వాళ్ళకి చెప్పు, వాళ్ళు పశ్చాత్తాపడమని, లేకపోతే నాశనం చేస్తా, లేకపోతే శత్రుకు అప్పగిస్తా అని చెప్తే వాళ్ళు వెళ్ళి మీరు పశ్చాత్తాపడమని చెప్పిండ్రు. అదే ప్రవచనం. సో దేవుని వాక్యాన్ని బైబిల్లో మనం ఉన్నట్టుగా నేర్చుకుంటూ ఆయన పిలుపుకు తగినట్లు మనం నడుచుకునే వారుగా ఉండాలి.